గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ 23 ఫిబ్రవరి 2025 ఈరోజు. సో ఇవి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అనమాట. ఫస్ట్ ఏంటి అంటే మయోరానా 1. ఈ మయోరానా 1 అనే దాన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే మైక్రోసాఫ్ట్ సీఈఓ అయినటువంటి సత్య నాదెల్లా. సో దీన్ని గాడ్ చిప్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది మన చిన్న చేతిలో కూడా పట్టుకోవచ్చు అనమాట. సో అందుకని దాన్ని గాడ్ చిప్ అని అన్నారు. అయితే శక్తివంతమైనటువంటి క్వాంటమ్ కంప్యూటర్లని త్వరగా అందుబాటులోకి తేవడం కోసం మైక్రోసాఫ్ట్ ఒక ముందడుగు వేసింది. అదే ఈ మయోరానా 1 అనమాట. అయితే ఈ మయోరానా 1 అనేది క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఆవిష్కరించింది. ఇది అరచేతిలోనే ఇమిడిపోయేటువంటి సాధనం అనమాట. అందుకని దీన్ని గాడ్ చిప్ అనేసి అంటున్నారు. మరి మయోరానా 1 దేనికోసం ఉపయోగిస్తారు అంటే కంప్యూటింగ్ యొక్క తీరుతెన్నులను సమూలంగా ఇది మార్చివేయగలదన్నమాట. అంటే ఒక మెటీరియల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త ఔషధాలను ఆవిష్కరించడం, ఇలాంటి వాటిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తేవడానికి ఈ మయోరానా 1 అనేది ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఈ సాధనం అనేది టోపోలాజికల్ కోర్పై నిర్మితమైన తొలి క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అయితే పదార్థానికి సంబంధించినటువంటి కొత్తగా కనుగొన్న ఒక దశ సాయంతో ఈ చిప్ అనేది పనిచేస్తుంది. అంటే ఏదైనా ఒక పదార్థాన్ని కనుగొన్నప్పుడు సో దాంట్లో మనకి స్టేజెస్ ఉంటాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అలా ఉంటాయి కదా. అందులో ఏదైనా ఒక దశ యొక్క సహాయంతో ఈ చిప్ అనేది పనిచేస్తుంది అనమాట. మనకు తెలుసు, ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం, పదార్థాలు అనేవి ఏంటి ఘన, ద్రవ, వాయు దశల్లో మాత్రమే ఉంటాయని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ కొత్త టోపో కండక్టర్స్ అనే కొత్త రకం పదార్థం తయారు చేయడం వల్ల ఈ ఆవిష్కారం అనేది సాధ్యమైందనమాట. మరి ఇది ఏం చేస్తుందంటే వేగవంతమైన మరియు విశ్వసనీయమైన చాలా చిన్నగా ఉండే క్వాంటమ్ కంప్యూటర్ల అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. అంటే చాలా స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయగలుగుతుంది అనమాట. ఒక విశ్వసనీయమైన అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క గరిష్ట స్థాయిని అందుకోవాలి అంటే ఈ చిప్లో కనీసం 10 లక్షలు అంటే 1 మిలియన్ క్యూబిట్లు అమర్చాల్సి ఉంటుందన్నమాట. అంటే అంత స్పీడ్ని మనం అందుకోవాలి అని అంటే, అంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఆ చిప్లలో కనీసం మనకి 10 lakhs క్యూబిట్స్ని దాంట్లో అమర్చాల్సి ఉంటుంది. ఓకే, ఆ దిశగా ఈ మయోరానా 1 చిప్ అనేది ఒక ముందడుగు వేసిందనమాట. అయితే దీంట్లో మెయిన్ సాధనం ఏంటి అంటే ఈ మయోరానా 1లో టోపో కండక్టర్స్ అనమాట. ఈ టోపో కండక్టర్లతో తయారైనటువంటి క్యూబిట్లు చాలా వేగంగా మరియు విశ్వసనీయంగా పనిచేస్తాయి. వాటి పరిమాణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. అంటే మిల్లీమీటర్లలో కూడా 100వ వంతు మాత్రమే ఉంటుందన్నమాట. అంటే మిల్లీమీటర్ల కంటే కూడా తక్కువగా, ఆ మిల్లీమీటర్లలోనే 100వ వంతు మాత్రమే ఉంటుంది దీని సైజు. దీన్ని బట్టి మిలియన్ క్యూబిట్ ప్రాసెసర్ రూపకల్పన దిశగా ముందడుగు పడినట్లుగా మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఈ మయోరానా 1లో మెయిన్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఏంటంటే టోపో కండక్టర్స్ అనమాట. దీని ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ వేగంగా మరియు యాక్యురేట్గా కూడా మనం ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. అయితే ఇది ఆచరణలోకి వస్తే ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి కంప్యూటర్ల అన్నింటి ఉమ్మడి శక్తిని కూడా మించినటువంటి సామర్థ్యం గల ప్రాసెసర్ సిద్ధమైనట్టు అర్థమవుతుంది అనమాట. అంటే ఇది ఒకవేళ మనకు అందుబాటులో వచ్చినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంప్యూటర్లు అన్నిటికంటే వాటి శక్తిని కలిపినా కూడా దానికి మించినటువంటి సామర్థ్యం ఈ టోపో కండక్టర్స్లో ఉంటుందన్నమాట, ఈ మయోరానా 1లో. అట్లాగే డిసెంబర్లో గూగుల్ తన క్వాంటమ్ చిప్ విల్లోను ఆవిష్కరించింది. సో ఈ విల్లో ఏం చేస్తుంది అని అంటే 5 నిమిషాల్లోనే కంప్యూటేషన్లను పూర్తి చేస్తుంది అనమాట. కీలకమైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఆ కీలకమైన క్యాలిక్యులేషన్స్, ఆ కంప్యూటేషన్స్ని 5 minutesలోనే పూర్తి చేస్తుంది. సో ఇలాంటి లెక్కలు కట్టడానికి ప్రస్తుతం అత్యంత వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్కి కోట్ల సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి గూగుల్ చెప్తుందన్నమాట. పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రావడానికి మరొక 20 years పడుతుందని కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటి అసలు మయోరానా 1 యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక ప్రధాన దీంట్లో అంటే ఈ మయోరానా 1లో డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వీటిల్లో ఈ కంప్యూటర్లో క్యూబిట్లు అనేది చాలా కీలకం అనమాట. అంటే క్యూబిట్ల ఆధారంగానే మనకి ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా వస్తుంది. ఓకే, అట్లాగే స్పీడ్గా కూడా పనిచేస్తుంది. ఇలాంటి కంప్యూటర్ల నిర్మాణం ఇవి ఇటుకల్లాగా పనిచేస్తాయి. అంటే అంత స్ట్రాంగ్ ఎక్విప్మెంట్ అనమాట ఈ క్యూబిట్లు అనేది. అయితే ఇవి లోహరహితంగా పనిచేయాలి. ఎందుకంటే ఈ క్యూబిట్లు అనేవి అస్థిరంగా ఉంటాయి, అంటే స్థిరంగా ఉండవు ఒక దగ్గర. సో కాబట్టి వీటిని స్థిరంగా మార్చడం కోసం వీటిని లోహరహితంగా పనిచేసే విధంగా మార్చాలి. అలా పనిచేసే విధంగా మార్చాలి అంటే వాటిని -270 degrees ఉష్ణోగ్రతలో కావాలన్నమాట. అలా కల్పించినా కూడా వాటిలో మళ్ళీ కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ సమస్యని అధిగమించడానికి ఈ టోపో కండక్టర్లని ఉపయోగించారనమాట దీంట్లో. ఓకేనా, ఈ టోపో కండక్టర్లను ఉపయోగించడం వల్ల వీటిలో ఉన్నటువంటి లోపాల సమస్యని అధిగమించినట్లుగా కూడా అవుతుందన్నమాట. ఇవి క్యూబిట్లకి సుస్థిర వేదికగా పనిచేస్తాయి. అంటే ఇవి అస్థిరంగా ఉంటాయి కాబట్టి వీటి ద్వారా వాటిని స్థిరంగా మారే విధంగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. ఓకేనా, దానివల్ల ఏమవుతుంది, అవి స్థిరంగా ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా మనకి ఖచ్చితత్వంతో అంటే ఏంటంటే యాక్యురేట్ డేటా అనేది వస్తుంది, యాక్యురేట్గా పనిచేయడానికి వీలు కలుగుతుంది అనమాట. ఓకేనా, అట్లాగే మనకి ఇంకేంటి అంటే ఈ వెసులుబాటు వలన క్వాంటమ్ కంప్యూటర్ల ద్వారా పరివర్తనాత్మక పరిష్కారాలకు మార్గం కూడా సుగమమవుతుంది అనమాట. ఓకేనా, అట్లా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, ఈ మైక్రో ప్లాస్టిక్స్ ని హానిరహిత పదార్థాలుగా కూడా వేరు చేస్తుంది, అంటే విచ్ఛిన్నం చేస్తుంది అనమాట. హానిరకంగా ఉన్నటువంటి వాటిని హానిరహితంగా ఇది విచ్ఛిన్నం చేస్తుంది మైక్రోప్లాస్టిక్ ని. మరి నిర్మాణ తయారీ మరియు ఆరోగ్య పరిరక్షణ తదితర రంగాల్లో ఉపయోగపడేటువంటి స్వీయ మరమ్మతుల పదార్థాల ఆవిష్కరణ కూడా ఇందులో ఉంటాయన్నమాట. వీటి స్పెషాలిటీ మయోరానా 1 యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే నిర్మాణ తయారీ మరియు ఆరోగ్యం యొక్క సంరక్షణ తదితర రంగాల్లో కూడా ఇవి ఉపయోగపడతాయి అనమాట. సో సెకండ్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే భూగర్భ జలాల నాణ్యత పరిశీలించడానికి AI సాధనం. అంటే సాగునీటి కోసం ఉపయోగించేటువంటి భూగర్భ జలాలు ఉంటాయి కదా, ఆ జలాల యొక్క నాణ్యతను విశ్లేషించడానికి, ఆ నాణ్యతను పరిశీలించడం కోసం మనకి రూర్కెలాలో ఉన్నటువంటి NIT పరిశోధకులు మెషిన్ లెర్నింగ్ ఆధారిత సాధనాన్ని అభివృద్ధి చేశారనమాట. మరి దీని టెస్ట్ ఎక్కడ చేశారు అంటే ఒడిశాలో ఉన్నటువంటి సుందర్గఢ్ జిల్లాలో దీన్ని పరీక్షించడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ సుందర్గఢ్ జిల్లాలో వ్యవసాయం అనేది కీలకమైనది. సో అక్కడ ఉపరితలాల జలాల వాటా ఎంత ఉందంటే 1.21% ఉంది. సో భూగర్భ జలాలే వాటికి ఆధారం అనమాట. అంటే మెయిన్ అక్కడ వ్యవసాయం జరగాలి అంటే భూగర్భ జలాలే దానికి ఆధారం అనమాట. కాబట్టి సో ఆ ప్రాంతంలో సాగవుతున్నటువంటి పంటల్లో 76% వరినే వేస్తారనమాట వాళ్ళు. సో ఈ జిల్లాల్లో సాగు విస్తరించడం వల్ల అంటే అత్యధికంగా సాగు చేయడం వల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగింది. ఓకేనా, ఆ ఒత్తిడిని నిర్మూలించాలి అని అంటే ఆ ఒత్తిడి ఫలితంగా ఏమవుతుంది అంటే నీటి యొక్క నాణ్యత మరి నీరు లభించే యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. మరి నీరు నాణ్యంగా లేకపోతే పంట దిగుబడులు
సరిగా జరగవు కదా, మళ్ళీ భూసారంపై కూడా అంటే భూమి యొక్క సారంపై కూడా మనకి ప్రతికూల ప్రభావం అనేది పడుతుందన్నమాట. సో కాబట్టి ఇవేంటి అంటే 360 వ్యవసాయ బావుల నుంచి నీటి నమూనాలను సేకరించారు. ఓకేనా. సో ఆ భూసారము పంట యొక్క ఆరోగ్యంపై చూపే ప్రభావం ఉన్న రసాయనాలు ఉంటాయి కదంటే హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, అలాంటి ఇంపాక్ట్ పడే రసాయనాలు, లవణాలు, ఖనిజాలు ఇవన్నిటిని కూడా పరిశీలించారనమాట ఆ బావుల్లోంచి తీసిన వాటర్లో నుంచి. ఓకేనా. సో వీటి ఆధారంగా నీటి యొక్క నాణ్యతను అంచనా వేయడానికి 2014 నుంచి 2021 అంటే 10 సంవత్సరాల మధ్య పరిస్థితుల్లో 10 కాదు 2014 నుంచి 2021 అంటే 7 years మధ్య ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులు ఉంటాయి కదా, ఆ వాటి మార్పుల్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ వాటర్ని టెస్ట్ చేయడం ద్వారా సో దాంట్లో ఎంత పర్సెంటేజ్ లవణాలు ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఖనిజాలు ఉన్నాయి, ఓకే హానికర రసాయనాలు ఏమైనా ఉన్నాయా లేదా పరీక్షించడం వల్ల ఏంటి ఈ 6 yearsలో ఎలాంటి మార్పులు సంభవించాయి అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అట్లాగే మెషిన్ లెర్నింగ్ గణాంక సాధనాలను కూడా వీళ్ళు ఉపయోగించారు. ఈ జిల్లాల్లో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి నీరు లభించే ప్రాంతాలను ఇది సూచించిందనమాట. ఓకేనా. అంటే వ్యవసాయానికి ఎక్కడెక్కడైతే నీరు లభిస్తుంది అనే ప్రాంతాలను కూడా ఈ మెషిన్ లెర్నింగ్ సాధనం అనేది సూచించింది. అట్లాగే ఈ ఏఐ సాధనాన్ని దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా వినియోగించవచ్చు అని పేర్కొన్నారనమాట. ఓకేనా. అది సెకండ్ కరెంట్ అఫైర్. మరి థర్డ్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే IMA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. IMA అంటే ఏంటంటే ఇండియన్ మ్యూజిక్ అకాడమీ. ఈ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది ప్రస్తుతం తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ మెజిషియన్ అయినటువంటి సామల వేణుకు వచ్చిందనమాట. గోల్డెన్ మెజిషియన్ అవార్డు. అతనికి ఇంటర్నేషనల్ మెజిషియన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ కళాభారతి ఆడిటోరియంలో అతనికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఓకేనా. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. సో ఇందులో మెయిన్ ఏంటి అంటే 2 టాపిక్స్ కూడా మనకి కరెంట్ అఫైర్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఎవరైనా గ్రూప్ 1 మెయిన్స్ రాయాలి అనుకుంటే